డిసెంబర్ 21వ తేదీన మా నాయకుడు, మా అధినాయకుడు, మా జగనన్న పుట్టినరోజు వేడుకలు ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో, వాడవాడలా కూడా జగనన్న యొక్క జన్మదిన వేడుకలు ఆ సంబరాలన్నీ కూడా అంబరాన్ని అంటాయండి. అంత చక్కగా అందరం కూడా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా మరి చాలా ఉత్సాహంగా, నూతన ఉత్సాహంతో, ఐక్యతతో అందరూ కూడా ఈ జన్మదిన వేడుకలు చేయడం అనేది ఈ రోజున కూటమి ప్రభుత్వం యొక్క గుండెల్లో గుబులు రేపింది. ఆ గుబులని ఈ రోజున కవర్ చేసుకునే దానికి వాళ్ళకి ఏదో ఒక డైవర్షన్ కావాలి. ఆ డైవర్షన్ పాలిటిక్స్ లో కారణంగానే ఈ రోజున ఆ ఫ్లెక్సీల మీద ఏదో వివాదాస్పదమైన వ్యాఖ్యలు రాశారని ఫ్లెక్సీలని గురించి తెర మీదకి తీసుకురావడం, అలానే ఆ పొట్టేలు తల నరికారని చెప్పి దాని గురించి లేనిపోని అక్రమ కేసులన్నీ పెట్టి మా నాయకుల్ని, కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టిన సంఘటన మొన్నటి రోజున మా నియోజకవర్గం, మా గోపాలపురం నియోజకవర్గం, నల్లచెర్ల మండలం, చోడవరం గ్రామంలో మరి ఈ సంఘటన మీద కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన విధానాన్ని మీరంతా చూస్తున్నారు. నిజంగా ఈ రోజున చిన్న చిన్న కార్యకర్తలు, నాయకులు వాళ్ళంతా కూడా మా నాయకుడు జగనన్న యొక్క పుట్టినరోజు సందర్భంగా వారు ఉత్సాహంగా, స్వచ్ఛందంగా ఫ్లెక్సీలు వేసుకోవడం, సంబరాలు చేసుకోవడం, వారి ఆనందాన్ని వ్యక్తం చేయడం ఇవన్నీ కూడా జరిగాయి. ఈ రోజున వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి, అక్రమ కేసులు పెట్టి, వాళ్ళని పోలీస్ స్టేషన్కి రప్పించి, వాళ్ళ మీద 3rd డిగ్రీ ప్రయోగించి, వాళ్ళని కోర్టుకి సబ్మిట్ చేసి, మళ్ళీ కోర్టుకి వెళ్ళినప్పుడు మేము మీ మీద 3rd డిగ్రీ ప్రయోగించామని చెప్పి మీరు చెప్పడానికి వీల్లేదని చెప్పి వాళ్ళని భయపెట్టి, భయభ్రాంతులను చేసి ఈ రోజున వాళ్ళని అంటే మానసికంగా హింసిస్తూ, అంటే ఏదో టెర్రరిస్టుల లాగానో లేకపోతే ఏదో భయంకరమైన నేరాలు చేసినట్టు లేదా ఇబ్బందికరమైన సంఘటనలో వాళ్ళు పాత్ర ఉన్నట్టు నల్లజర్ల మండల హెడ్ క్వార్టర్లో నడి రోడ్డు మీద పోలీస్ స్టేషన్ నుండి ప్రభుత్వ ఆసుపత్రి వరకు కూడా దాదాపు 1 కిలోమీటర్ వరకు కూడా నడి రోడ్డు మీద నడిపించిన సంఘటన మా నియోజకవర్గంలో చోటు చేసుకుందండి. అంటే ఈ రోజున ఈ సంఘటన ద్వారా వీళ్ళు మరి ప్రజలకి ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు అన్నది అర్థం కావట్లేదు. నిజంగా వీళ్ళని అరెస్ట్ చేసి తీసుకువెళ్లి కొవ్వూరు పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగిందండి మా కార్యకర్తల్ని. సరే, నేను ఒకటి అడుగుతాను ఈ కూటమి ప్రభుత్వాన్ని, ఈ హోంమంత్రి గారిని, అసలు మాట్లాడితే ఇలాంటి జంతు బలి ఇచ్చేవాళ్ళని లేదా ఈ రక్తాభిషేకాలు చేసే వాళ్ళని రాష్ట్రం నుండి బహిష్కరించాలని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలానే హోంమంత్రి గారు మాట్లాడుతున్నారు. ఈ మాట్లాడే క్రమంలో నేను వాళ్ళని ఒకటే అడుగుతున్నానండి, ఈ సంస్కృతికి తెరలేపింది ఎవరు? ఈ సంస్కృతిని స్టార్ట్ చేసింది ఎవరు? మరి ఆ రోజున మీ భావమరిది సినీ నటుడు, మరి హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గారు సినిమా రిలీజ్ అప్పుడు 20 పొట్టేళ్ల తలలు నరికి ఒక దండలా గుచ్చి ఆయన కట్అవుట్కి కట్టిన పరిస్థితులు ఈ మధ్య కాలంలోనే మీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కదండి ఇవన్నీ జరిగాయి. మరి అప్పుడు ఎందుకు మీరెవరు స్పందించలేదు? అప్పుడు ఎందుకు మీరు ఖండించలేదు? ఎందుకు ఆ రోజున వాళ్ళ మీద మీరు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు? అంటే మీ కార్యకర్తలకు ఒక న్యాయం, మా కార్యకర్తలకు ఒక న్యాయం. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమా లేక ఏమనాలి దీన్ని? ఈ రోజున మీరు మమ్మల్ని అంటున్నారు, ప్రతి దానికి మమ్మల్ని నిందిస్తున్నారు. ఈ రోజున అలాంటి రాక్షస పాలన చూపించేది మీరు. ఈ రోజున అదొక్కసారి చూపించండి. 20 తలలతో కూడిన పొట్టేలు దండ.
20 తలలతో కూడిన పొట్టేలు దండని బాలకృష్ణ గారి కటౌట్కి వేసినప్పుడు కనిపించని రాక్షసత్వం, అరాచకం, తప్పుడు కేసులు ఇవన్నీ ఆ రోజున ఎవరికీ కనిపించలేదండి. ఈ రోజున ఒక పొట్టేలు తల నరికినందుకు మా వాళ్ళని తీసుకెళ్లి 3rd డిగ్రీ ఇచ్చి వాళ్ళని చిత్రహింసలు పెట్టి వాళ్ళని మానసికంగా హింసించి బెదిరించి నడి రోడ్డు మీద నడిపించారు. ఇవన్నీ అక్కడున్న సిఐ, ఎస్ఐ ఒక్కళ్ళే చేసేశారంటారా? ఈ సంఘటన జరగడానికి ముందు నడి రోడ్డు మీద వీళ్ళని నడిపించడానికి ముందు హోంమంత్రి అనిత గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారండి. ఆ ప్రెస్ మీట్లో ఆవిడ ఏం మాట్లాడారు? ఇలాంటివి చేస్తే మా వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారు అని చెప్తున్నారు. అంటే ట్రీట్మెంట్ ఇవ్వడం అంటే ఏంటండి? 3rd డిగ్రీ మా వాళ్ళు 3rd డిగ్రీకి ఇస్తారు అదే కదా ఆవిడ ఉద్దేశం. ఆవిడ మాట్లాడే మాటలో ఆవిడ ఇచ్చే ట్రీట్మెంట్కి అర్థం. అంటే ఈ రోజున కొట్టే అధికారం, మా కార్యకర్తలను కొట్టే అధికారం ఎవరిచ్చారండి? అంటే కొట్టమని ఆవిడ ట్రీట్మెంట్ అని చెప్తున్నారు. అంటే ఎంత ఓపెన్గా మాట్లాడుతున్నారంటే ఈ రోజున ఎక్కడా కూడా ప్రజలు ఇబ్బంది పడతారు లేదా ఈ మాటల వల్ల మనం ఇబ్బందులు ఎదుర్కొంటామనే ఆలోచన ఎక్కడా లేదు. ఈ రోజున మా వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారు అంటే వాళ్ళని మా వాళ్ళ మీద 3rd డిగ్రీ ప్రయోగించమని పోలీసులకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది హోంమంత్రి. వాళ్ళని అక్కడ 3rd డిగ్రీ వాళ్ళని కొడుతుంటే వీడియోలు కూడా తీసి ఈవిడికి పంపించడం జరిగిందండి. అంటే ఈ రోజున పరిస్థితి ఎలా ఉంది అంటే రోజు రోజుకి దిగజారిపోయే పరిస్థితి. ఏదో భయపెట్టేసి వాళ్ళని ఇబ్బంది పెట్టేసి, అంటే వైసీపీ పార్టీలో కార్యకర్తలు, నాయకులు అనేవాళ్ళు ఉండకూడదు, ఆ పార్టీని ఉండనివ్వకూడదు. ఇది వీళ్ళ సంకల్పం. ఈ రోజున వీళ్ళు ఎంత సంకల్పం ఉన్నా ఏం చేసినా కూడా మా కార్యకర్తలని, నాయకుల్ని, మా పార్టీని వీళ్ళు ఎవ్వరూ ఏమీ చేయలేరండి. చెయ్యాలనుకోవడం కూడా వీళ్ళ కళ. ఈ రోజున నేను హోంమంత్రి గారిని ఒక్కటే అడుగుతాను, 3rd డిగ్రీ లేదా ట్రీట్మెంట్ ఇవ్వడానికి వీళ్ళు ఏమైనా చట్టాలు చేశారా? చట్టాలు చేసే అధికారం మరి అంటే చట్టాన్ని వీళ్ళ చేతిలోకి తీసుకునే అధికారం ఈవిడికుందా? చట్టాన్ని వీళ్ళ చేతిలోకి తీసుకుని ఈవిడిచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ద్వారా మా వాళ్ళని కొట్టడం జరిగిందా? నడి రోడ్డు మీద నడిపించే ఇన్స్ట్రక్షన్స్ ఈవిడ ఇచ్చారా? ఈ నడి రోడ్డు మీద నడిపించడానికండి నల్లజర్ల 4 గంటలకి మా వాళ్ళని అక్కడ నల్లజర్ల పోలీస్ స్టేషన్ నుండి హాస్పిటల్కి నడిపించే క్రమంలో ఆ టైం 4 గంటలకి స్టార్ట్ చేశారు. కానీ 2 గంటలకే తెలుగుదేశం వాళ్ళ కార్యకర్తల, నాయకులు సోషల్ మీడియాలో ఏమని పెట్టుకున్నారు? మరికొద్దిసేపట్లో రఫా డైలాగ్ వాడి మేకపోతులు నరికిన వారి నల్లజర్ల సెంటర్లో ప్రదర్శన. అంటే వీళ్ళకి 2 గంటలకి ఎలా తెలిసిందంటే నల్లజర్లలో మా వాళ్ళని నడిపిస్తారని? అంటే ఇది మామూలుగా యాదృచ్ఛికంగానో అప్పటికప్పుడు జరిగిపోయే చేసేవి కాదు. అంటే వీళ్ళు ఆ లోకల్ స్థానికంగా ఉన్న టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకుల యొక్క కనుసన్నల్లో ఈ రోజున పోలీసులు నడుస్తున్నారన్న విషయం పూర్తిగా అర్థమవుతుంది. అలానే మా వాళ్ళని నడి రోడ్డు మీద నడిపించిన తర్వాత వాళ్ళు పెట్టిన పోస్ట్ చూడండి. రాత్రి చేసిన అరాచకానికి మద్దిపాటి ట్రీట్మెంట్ అంట, తేడా వస్తే తాట తీస్తాడంట. అంటే ఇలాంటి వివాదాస్పదమైన వ్యాఖ్యలు వీళ్ళు మాట్లాడొచ్చు, వీళ్ళు చెయ్యొచ్చు, వీళ్ళు పోస్ట్ చేయొచ్చు. ఇలానే పొట్టేళ్ల తల్లు ఒకటికి మించి 20 దాకా నరికేసి దండలు గుచ్చేసి వీళ్ళ కట్అవుట్లకు వెయ్యొచ్చు. అలానే చంద్రబాబు నాయుడు గారికి దానికి కూడా ఆ వీడియో ఉందమ్మా. చంద్రబాబు నాయుడు గారు గెలిచిన వెంటనే కూడా ఒక పొట్టేలు నరికి ఆయన ఫోటోకి రక్తాభిషేకం చేసింది కూడా ఉంది. ఒక ప్రెగ్నెంట్ లేడీని తన్నింది కూడా మీ వైసీపీ కార్యకర్తే. ఆ వైసీపీ కార్యకర్త గురించి ఈ రోజు వరకు ఆ నాయకుడు, ఆ పార్టీ నాయకుడు నోరు తెరవలేదు అని చెప్పి మాట్లాడారు. ఆ తన్నిన అబ్బాయి ఎవరైతే ఉన్నాడో ప్రెగ్నెంట్ లేడీని, ఆ అబ్బాయికి సంబంధించిన చెల్లి వచ్చి మీడియా ముందుకు వచ్చి, మా అన్న జనసేన కార్యకర్త ఇక్కడ టాటూ వేయించుకున్నాడు పవన్ కళ్యాణ్ గారిది, అట్లానే
ప్రతి ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ అన్నిటిలో కానీ పవన్ కళ్యాణ్ గారు పోస్టులే పెడతాడు అని ఆ అమ్మాయి చెప్తుంది. అయినా సరే ఈ రోజుకి అసలు నిన్న అది టాపికే కాదు, మళ్ళీ ఆ తప్పుని కూడా మాకే ఆపాదిస్తూ మా నాయకుడి మీదనే పడి ఆడవడం తప్ప ఇంకొకటి లేదు. ఈ రోజున ఏంటంటే జగనన్నని తిడితేనే ఈ రోజున వాళ్ళకి అక్కడ లైఫ్ అనేది వాళ్ళకి అర్థమైంది. ఈ రోజున ప్రతిదీ కూడా పొద్దున లేస్తే వాళ్ళ శాఖకు సంబంధించింది ఏది మాట్లాడరు, వాళ్ళ శాఖలో జరుగుతున్న తప్పిదాలని ఏమీ సరిచేయరు. మాట్లాడితే జగనన్న గురించి మాట్లాడడం, జగనన్నని తక్కువ చేసి మాట్లాడడం, జగనన్నని కించపరిచి మాట్లాడడం, ఇదే ధ్యేయంగా పెట్టుకుని ఇదే పనిగా పెట్టుకుని పని చేయడమే తప్ప ఇంకొక పని లేదు. ఈ రోజున మన రాష్ట్రంలో ఇప్పటికీ 19 నెలల కాలంలో ఎంతమంది యువతులు, ఎంతమంది పసికందులు, ఎంతమంది బాలికలు ఎన్నో అత్యాచారాలకి, ఎన్నో ఇబ్బందికరమైన సంఘటనలకి గురవుతూ వాళ్ళు బలవుతూ ఉంటే ఒక్కరోజు కూడా స్పందించి మీడియా ముందుకొచ్చి మాట్లాడి వాళ్ళకి న్యాయం చేసిందైతే ఎక్కడా కూడా లేదు. కానీ ఈ రోజున వైసీపీ కార్యకర్తల మీద మాత్రం కేసు పెట్టాలి, వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టాలి, వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, వాళ్ళని మానసికంగా హింసించాలి, వాళ్ళని జైలు పాలు చేయాలి అనే అత్యుత్సాహం ఉంది చూశారు. అది చాలా ఎక్కువ కనిపిస్తుంది మన హోంమంత్రి గారి దగ్గర. ఈ రోజున వీళ్ళందరూ కూడా చెప్తున్న ఈ పొట్టేళ్లు గురించి ఈ సంస్కృతిని అసలు తీసుకొచ్చింది ఎవరండి? ఆ రోజున మీ కార్యకర్తలని మీరు కంట్రోల్ చేసుంటే, ఆ రోజున మీ కార్యకర్తలని కంట్రోల్లోకి తీసుకుని వాళ్ళ మీద వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చుంటే ఈ రోజున ఇలాంటివి జరిగేవి కాదు. ఆ రోజునే ఫుల్ స్టాప్ పడేది. కానీ మీ దగ్గర జరిగినప్పుడు, మీ నాయకుడికి రక్తాభిషేకాలు జరిగినప్పుడు మీరు ఆనందపడి మీరు ఓహో ఇంత బాగా జరిగిందని మీరు మీ మీడియాల్లో వేయించుకుని ఈ రోజున అదే సంస్కృతిని ఇక్కడ ఎవరైనా ఫాలో అయితే దానికి మాత్రం ఈ రాష్ట్రాన్ని ఏదో చేసేస్తున్నారు, అరాచక శక్తులన్నీ వచ్చేసాయి, ఇక్కడ అంతా ఈ లా అండ్ ఆర్డర్ని విధ్వంసం చేసేస్తున్నారు వీళ్ళు అని వైసీపీ వాళ్లే పెద్ద బూచులా చూపెట్టాలని చూస్తున్నారు. చూసారండి ఎంత దుర్మార్గం అంటే ఈ రోజున ఎవరో చెప్తున్నారు, ఎందుకో చేస్తున్నారు అని కాదండి, మీరే చేస్తున్నారు. మీరు ఏదైతే మాకు ఆపాదిస్తున్నారో అవన్నీ మీకే వర్తిస్తాయి, మాకెక్కడ వర్తించో. ఈ రోజున రాక్షస పాలన అన్నది మీరు. ఈ రోజున అమరావతి రైతులను చూడండి, వాళ్ళకి ఎన్ని ఆశలు చూపించారు, ఎన్ని చేశారు. ఈ రోజు 19 నెలలైనా కూడా అక్కడ మీరేమీ చేయలేకపోయారు. అమరావతి రైతుల్లో కూడా మార్పు వచ్చింది. వాళ్ళ గుండెలు పగిలి అక్కడ చనిపోతున్నారు. వాళ్ళు చనిపోతున్న వాళ్ళు ఈ విషయంలో అక్కడ ఒక చర్చ కొనసాగుతుంది. ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చిందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు. మాట్లాడే ఈ సబ్జెక్ట్ని ఇప్పుడు మీరు డైవర్ట్ చేయాలి. మీకు ఎంతసేపు కూడా డైవర్షన్ పాలిటిక్సే కావాలి. కాబట్టి ఇది ఒక పెద్ద బూచులా చూపించి ఈ రాష్ట్రం అంతా మాట్లాడుకునేలా మా నియోజకవర్గంలో జరిగిన సంఘటనని ఈ రోజున మీరు క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. మరి వినుకొండలో నడి రోడ్డు మీద రషీద్ అనే అబ్బాయిని హత్య చేశారండి. మరి అప్పుడు ఆ హత్య చేసినప్పుడు కానీ లేదా ఎంతో మంది అమ్మాయిల మాన ప్రాణాలు దోచుకున్న వాళ్ళు మీ కార్యకర్తలే ఉన్నారు, వాళ్ళని కానీ ఏ రోజున ఇలా నడి రోడ్డు మీద తిప్పలేదే? అంటే ఈ రోజున మా నియోజకవర్గంలో మా వైసీపీ కార్యకర్తలుగా ఉన్న వాళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళు తెలుసో తెలియక చేసిన తప్పిదాన్ని ఈ రోజున కావాలని పెద్ద బూచులా చూపిస్తూ మీరు మీ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారే తప్ప ఎక్కడా కూడా ఈ రోజున రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడే విషయంలో మీరు ముందుండట్లేదన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెరీ స్టార్టింగ్ డేస్లో గ్రామ సచివాలయాల మీదకి వెళ్ళి అక్కడున్న శిలాఫలకాలను పగలగొట్టడం జరిగింది. అలానే ఇక్కడ విజయవాడలో అంబేద్కర్ స్మృతి భవనంలోకి వెళ్ళి అక్కడ ధ్వంసం చేయడం జరిగింది.
అంటే ఎక్కడ పడితే అక్కడ మీరు అరాచకాలు చేసి మీ వాళ్ళు చేసిన అరాచకాల మీద ఎప్పుడు మీరు కేసులు పెట్టలేదు, ఎప్పుడు మీరు వాళ్ళని మందలించలేదు, ఎప్పుడు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు. ఈ రోజున మాత్రం వైసీపీ వాళ్ళు అనేసరికి ఈవెన్ ఫ్లెక్సీలు వేసినా కూడా ఆ ఫ్లెక్సీల్లో ఏవో వివాదాస్పదమైన పదాలు ఉన్నాయని చెప్పి దాన్ని కూడా పెద్దగా చేస్తూ ఈ రోజున వాళ్ళని పోలీస్ స్టేషన్లను తీసుకువెళ్ళడం, అరెస్ట్ చేయడం, మళ్ళీ కోర్టుకి సబ్మిట్ చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఎలా అయినా సరే వైసీపీ కార్యకర్తలను మీరు రిమాండ్కి పంపించాలని చాలా ప్రయత్నం చేశారు. కానీ అక్కడ జడ్జి గారు, న్యాయస్థానంలో జడ్జి గారు మీకు ఏమని ఇట్లాంటి సెక్షన్స్కి రిమాండ్ వర్తించదని చెప్పి బెయిల్ ఇవ్వడంతోనే మీకు తెలిసి ఉంటుంది ఇది మీకు ఎంత చెంపపెట్టు లాంటిదని మీకు అర్థమవుతుంది. ఇప్పటికైనా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే అక్రమ కేసులు, అన్యాయం కేసులు అనవసరంగా పెడితే అవి నిలబడవు. ఖచ్చితంగా ఈ రోజున మీరు కొట్టే ప్రతి దెబ్బ, మీరు మా మీద వేసే నిందలు, అపనిందలు, మా నాయకుడి మీద వేసే బురద అంతటికీ కూడా ఏదో ఒక రోజున మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా మీరు మూల్యం చెల్లించుకుంటారు కూడా. ఈ రోజున నేను ఒకటే చెప్తానండి, కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ముఖ్యంగా మా స్థానిక ఎమ్మెల్యే అంటే ఏదైనా క్యాబినెట్ షఫ్లింగ్ జరిగితే తనకేదో మంత్రి పదవి వస్తుందన్న ఆశతో ఉన్నట్టున్నారు. ఆ ఆశతోనే మా జగనన్నని కొంచెం ఎక్కువగా మాట్లాడితే, మా జగనన్న గురించి ఎక్కువగా పదజాలాలు బయటకు వదిలితే ఆయనకేదో మంత్రి పదవి వస్తుందని ఆశ ఉన్నట్టుంది. ఒకవేళ మీకు ఆశ ఉంటే ఉండొచ్చండి, లేదా మీ ముఖ్యమంత్రి గారు మీకు మంత్రి పదవి ఇస్తే తీసుకోండి, మాకేం అభ్యంతరాలు లేవు. కానీ సబ్జెక్ట్ తెలుసుకుని మాట్లాడడం అనేది ముఖ్యం. మీరు మీ ఇష్టం వచ్చినట్లు జగనన్న మీద ఏది పడితే అది మాట్లాడేసి తండ్రి శవం పక్కనుండగానే సంతకాలు సేకరించేశారని మాట్లాడుతున్నారు. చాలా మంది ఇప్పటికే సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ లీడర్స్ ని ఇంటర్వ్యూ చేసినప్పుడు కొంతమంది మీడియా మిత్రులు అడుగుతూ ఉంటారు, ఏంటండి జగన్ గారు ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు డెడ్ బాడీ పక్కనే ఉండగానే ఈ సంతకాల సేకరణ అనేది చేశారా అని చాలా మంది చాలా ఇంటర్వ్యూస్ లో అడగడం జరిగింది. ఏ ఒక్కరు చెప్పినా కూడా అసలు ఆ సంతకాల సేకరణ అనేది జగన్ గారికి తెలియదు, మేమే కొంతమంది కావాలని ఆయన ముఖ్యమంత్రి చేయాలని మా సపోర్ట్ ఉందని చెప్పడం కోసం మేము చేశాము. కానీ ఆ విషయంలో అక్కడ అసలు జగన్ గారి ప్రమేయం లేదు. జగన్ గారు కూడా తర్వాత ఆ విషయం తెలుసుకుని మమ్మల్ని వారించారు. ఇది మా నాన్న వల్ల ఏర్పడిన గవర్నమెంట్, దీన్ని పడగొట్టడానికి నాకు ఇష్టం లేదని చెప్పి ఆయన చెప్పారని కూడా చాలా మంది చెప్పడం జరిగింది. కానీ ఈ రోజుకి కూడా అంటే వీళ్ళు గతంలో 24 ఎలక్షన్స్ కు ముందు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చేశారంటే అసత్యాలన్నీ మాట్లాడి మొత్తానికి తమ్మిని బిమ్మని చేసి అధికారంలోకి రావడానికి చాలా ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో చేసిన భాగంగా ఒకటి ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే దాన్ని చాలా ఉపయోగించుకున్నారు. ఎంతగా ఉపయోగించుకోవాలంటే ఈ రేపొద్దున్న అధికారంలోకి జగన్ మళ్ళీ వస్తే ఈ భూములన్నీ లాగేసుకుంటాడు, ఈ భూములన్నీ తీసేసుకుంటాడు, ఈ భూములన్నీ సొంతం చేసేసుకుంటాడు, మీకేమీ భూములు ఉండవు అని చెప్పి ప్రతి ఒక్కరిని, ప్రజలందరినీ కూడా మభ్యపెట్టి మాయ చేసి మోసం చేశారు. అదే క్రమంలో మళ్లీ మోసపోతారు, ప్రజలు మనం చెప్పిన ప్రతిదీ నమ్ముతారు అన్నట్టు మళ్లీ అదే పాట పాడుతూ వీళ్ళు అధికారంలోకి వచ్చినా కూడా అబద్ధాలు చెప్పడం అనేది ఎక్కడ మానలేదండి. ఈ రోజున మళ్లీ అదే పందాలో జగన్ గారంట వాళ్ళ అమ్మని, చెల్లిని అందరినీ వదిలేశారు, వాడుకుని వదిలేశారు, అది ఇది అని మా స్థానిక ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు. అంటే ఈ రోజు నేను ఒకటే చెప్తాను ఆయనకి, చంద్రబాబు నాయుడు గారి ప్రక్కన వాళ్ళ చెల్లి గారు ఎన్నిసార్లు కనపడ్డారు? ఎప్పుడైనా కనపడ్డారండి? ఎన్ని గృహప్రవేశాలు చేసుకున్నారు? అది అడగరెవరు. మా దగ్గరికి వచ్చేసరికి ప్రతి ఒక్కటి మా కుటుంబ విషయాలన్నీ మీకు కావాలి. రెండోది
జగన్ గారు వాళ్ళ బాబాయిని చంపేశారని చెప్పి మా స్థానిక ఎమ్మెల్యేనే మాట్లాడుతున్నాడు. జగన్ గారిపై దర్యాప్తు అవసరం లేదు అని చెప్పి వివేకానంద హత్య కేసులో తేల్చిన సిబిఐ కోర్టు అని చూపించండి అని ఆల్రెడీ ఉంది. సిబిఐ కోర్టే జగన్ గారి పైన దర్యాప్తు అవసరం లేదని చెప్పి ఇచ్చింది. అయినా సరే ఇంకా స్టిల్ మా జగన్ అన్నే ఏదో వివేకానంద రెడ్డి గారిని చంపేశారు అని మొన్నటి రోజున మాట్లాడుతున్నాడు ఈయన. అంటే మరి ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు కాస్త మరి పరిజ్ఞానంతో కూడి మాట్లాడితే బాగుంటుంది అనేది నా ఆలోచన. బాబు సునీత ఎల్లో మీడియా అల్లినవన్నీ కట్టుకథలేనని సిబిఐ కోర్టు తీర్పు. అంటే ఈ కోర్టు సిబిఐ కోర్టు ఇచ్చిన తీర్పుని కూడా వీళ్ళు లెక్క చేయకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు కథనాలు అల్లుతూ ఆ మీడియా ద్వారా ఇంకా జగనన్న మీద బురద జల్లాలని ప్రయత్నం చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఏదో ఈ రోజున వీళ్ళందరికీ కూడా ఒక బూచ్లా చూపించాలి, రేపొద్దున మళ్ళీ అధికారంలోకి వచ్చేసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి, ఇప్పటి నుండే ఆ పార్టీని తొక్కాలంటే ఏదో ఒకటి రోజుకొకటి మనం బురద వెయ్యాలి. ఆ బురద వేస్తూ ఉంటేనే ఈ పార్టీని మనం ఎదుర్కోగలమనే ఆలోచనతో ఈ రోజున మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ ఇదే పనిగా జగనన్న మీద వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తల మీద ఇదే పనిగా మాట్లాడుతున్నారు. ఈ రోజున మేము కోర్టులో బెయిల్ వచ్చింది మా కార్యకర్తలకి నాయకులకి అంటే వాళ్ళు చేసిన దానికి వీళ్ళు పెట్టిన సెక్షన్స్కి ఎక్కడ పొంతన లేదు గనక వీళ్ళు బయటికి వెళ్ళడానికి అర్హులే అని చెప్పి కోర్టు ఇచ్చిన బెయిల్ని బట్టి అర్థమవుతుంది. కాబట్టి ఇక నుండైనా ఈ పోలీస్ వ్యవస్థ ప్రజలకి అండగా నిలబడాలి. ప్రజలకి వాళ్ళకి ఏమి ఇబ్బంది వస్తే వాళ్ళు ఏమి ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి ఏమి రక్షణ కల్పించాలే తప్ప ఇలా అధికార పార్టీ నాయకులకి సంబంధించి వాళ్ళ గుప్పెట్లో ఉండి వాళ్ళ కార్యకర్తలుగా పనిచేసి ఈ రోజున ఎలా ఉందంటే అండి, వైసీపీ నాయకులు కార్యకర్తలు ఏదైనా ఇబ్బంది పడి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాకు ఇబ్బంది కలిగిందండి యాక్షన్ తీసుకోండి అని ఏదైనా కంప్లైంట్ ఇస్తే తీసుకునే పరిస్థితి లేదు, అక్కడ తీసుకోవట్లేదు, సరికదా సమాధానం చెప్పే పరిస్థితి లేదు. అదే టీడీపీ నాయకులు ఆ కూటమి ప్రభుత్వం నాయకులు ఎవరైనా ఫోన్ చేసి మీరు వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి వాళ్ళ లోపల వేయండి అంటే 2 నిమిషాల్లో వెళ్ళి తీసుకొచ్చి లోపల పెట్టేస్తున్నారు. దానికి కంప్లైంట్ ఉండక్కర్లే, రీజన్ ఉండక్కర్లే. అంటే వీళ్ళు కార్యకర్తల కన్నా దారుణంగా పనిచేస్తున్నారు. ఈ పరిస్థితి పోలీస్ వ్యవస్థలో మారాలి. వీళ్ళు భయపడి పనిచేస్తున్నారో మరి భక్తితో పనిచేస్తున్నారో నాకు తెలియదు కానండి. ఈ రోజులా ఉండదు, రోజులు మారతాయి. ఖచ్చితంగా రాబోయే రోజులు ప్రజలకి మంచి చేసే రోజులు. మళ్ళీ ఈ రాష్ట్రానికి జగనన్న ముఖ్యమంత్రి కావడం అనేది తథ్యం. ఖచ్చితంగా మళ్ళీ మంచి రోజులు వస్తాయి. ప్రజలందరికీ కూడా న్యాయం జరుగుతుంది. ముఖ్యంగా వైసీపీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ధైర్యంగా ఉండండి. ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా తట్టుకుని నిలబడే శక్తి జగనన్న మనకి ఇచ్చారు. ఆ ధైర్యాన్ని మనకి ఇచ్చారు కనుక జగనన్నతో మనం నడుస్తున్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా తట్టుకుని నిలబడదాం. అలానే ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే ఇబ్బంది పడ్డారో మన డిజిటల్ బుక్ ఉంది, దానిలో నోట్ చేయండి. ఖచ్చితంగా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం సమాధానం చెప్దాం. మీరంతా కూడా ధైర్యంగా ఉండాలని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను.